సీఎం రేవంత్ రెడ్డి అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకెళ్తున్నారని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వరుస పరిణామాల నుంచి సీఎం రేవంత్ రెడ్డిని గౌడ్ అని పిలవటానికి ప్రధాన ఉద్దేశంతో పాటు మార్వాడి రోహింగ్యాల అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి ఉషా ఫేస్ టు ఫేస్. పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాట్లాడటానికి టీపీసీసీ చీఫ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న ముఖ్యమంత్రిని గౌడ్ తో పోల్చారు. మీరు ఎలా ఏ ఉద్దేశంతో గౌడ్ తో పోల్చారు? రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయ్యి కూడా కుల సర్వే చేయడం, 42% రిజర్వేషన్ ఓబీసీకి చట్టాలు తీసుకురావడం, సో వారు రెడ్డి అయినప్పుడు కూడా వారి ఆలోచన అంతా కూడా ఒక బీసీ నేతగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఓబీసీలని ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆదుకునే విధంగా ఆయన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వం చేస్తుంది. కాబట్టి ఆ రకంగా పోల్చాల్సి వచ్చింది. కులాలు ప్రామాణికం కాదు, అందరూ కలిసిమెలిసి ఉండాలి. కులాభిమానం ఉంటే తప్పులేదు, కుల పిచ్చి ఉండకూడదు, అది నా అభిమతం. రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని కులాలను ఆదుకొని ముందుకు పోతా ఉన్నాడు. కాబట్టి ఆ రకంగా పోల్చాల్సి వచ్చింది. మార్వాడి వర్సెస్ రోహింగ్యాస్ ఎలా చూస్తారు? రోహింగ్యాస్ ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి బండి సంజయ్ రోహింగ్యాస్ కూడా సంజయ్ ఏం మాట్లాడుతారో కేంద్ర మంత్రికి ఆయనకి అర్థం కాదు. ఆయన మాట్లాడిన దానికి క్లారిటీ ఇవ్వాలి. ఆయన మార్వాడి గోబ్యాక్ అని ఆనందం నడుస్తూ ఉంది. ఎవరు కూడా గోబ్యాక్ అంటాం లేదు. కానీ ఒకటి, ఎవరైనా తప్పుడు దందా చేస్తే ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కట్టకుండా దొడ్డి ధరలు వ్యాపారం చేస్తే అది తెలుగువారైనా మార్వాడి అయినా అందరూ కూడా శిక్షారులే. ప్రభుత్వం దీని మీద నిక్కచ్చిగా పోతుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఏదైతే మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా చిత్తశుద్ధితో చేస్తోంది. దీనికి సంబంధించి ఏదైతే బీజేపీ ప్రచారం చేస్తున్నటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాంగ్ ఎలిగేషన్స్ ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారు అన్న కోణంలోనే టీపీసీసీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సీనుతో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.